రెండవ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటియందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములయందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడైయుండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకునుటకు అతడు తన మనస్సును దృఢపరచుకునిన వాడై ఉన్నత స్థలములను దేవతాస్తంభములను యూదాలో నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును ఒబద్యాను జెకర్యాను నెతనేలును మీకాయాను షెమయా నెతన్యా జెబద్యా అసాయేలు షెమిరామోతు యోనాతాను అదోనియా టోబియా టోబదోనియా అను లేవీయులను యాజకులైన ఎలీషామాను యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటనూ సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చెయ్యకుండిరి. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేక పొట్టేళ్లను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామగ్రిని నిలువచేయు పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులుండిరి. రెండవ వాడగు యోహానాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. మూడవ వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకునిన అమస్యా. అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులుండిరి. బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. వీని యొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు 2,00,000 మంది ఉండిరి. రెండవవాడు యెహోజాబాదు. వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులుండిరి. రాజు యూదాయందంతటా నుండు ప్రాకారపురములలో ఉంచినవారు కాక వీరు రాజు యొక్క పరివారములో చేరినవారై ఉండిరి.